ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా రాష్ట్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఒక బహిరంగమైన యుద్ధ వాతావరణం నెలకొని ఉన్నది. రెండు రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలు ఒక అవగాహనతో పనిచేయకపోతే ఎటువంటి ప్రతిష్టంభన ఏర్పడటానికి అవకాశం ఉంటుందో ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తున్నాం. ఇటువంటి పరిస్థితి రావడానికి కారణాలేంటి, పూర్వాపరాలేంటి అనేది ఒకతడవ చూచి ఏ విధంగా ఈ సమస్య పరిష్కారమై ముందుకు పోతే భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు రాకుండా ఒక అవగాహనతో నిష్పాక్షికంగా ఎన్నికలు నిర్వహించే సంస్థగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ పనిచేయటానికి పరిస్థితులు ఉంటాయో ఆలోచిద్దాం. మొట్టమొదట ఎన్నికల కమిషన్ నియామకం. ఎన్నికల కమిషన్ నియామకం కేంద్రంలో ఎట్లా జరుగుతుందో రాష్ట్రంలోనే ఎట్లా జరుగుతుంది. అక్కడ రాష్ట్రపతి నియమిస్తే ఇక్కడ గవర్నర్ నియమిస్తాడు. రికమెండ్ చేసేటటువంటి అధికారం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది, అక్కడ కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఒక ప్రభుత్వం నియమించిన ఎలక్షన్ కమిషన్ ఇంకొక ప్రభుత్వం వచ్చిన తర్వాత పనిచేయటం అనేది ఇది కొత్త కాదు. కేంద్రంలోనూ కొత్త కాదు, రాష్ట్రంలోనూ కొత్త కాదు. మరి ఈరోజు ఇటువంటి పరిస్థితులు ఏర్పడటానికి కారణం ఏంటి? ఒకటి, ఎన్నికలు ఎప్పుడు నిర్వహించి ఉండాలి? 2018లో నిర్వహించాల్సిన ఎన్నికలు. 2018లో నిర్వహించాల్సిన ఎన్నికలు 2021 దాకా వాయిదా పడటానికి కారణాలు ఏంటనేది కూడా మనం చూడాలి. ఇది ఈ ఎలక్షన్ కమిషన్ టైంలోనే జరిగిందా, అంతకు ముందు గుండా జరుగుతూ ఉందా? దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే కేంద్ర ఎన్నికల కమిషన్ కేంద్ర స్థాయిలో ఎన్నికలను ఎప్పుడూ కూడా ఈ రకంగా వాయిదా వేసినటువంటి దాఖలాలు లేవు. ఈ రకంగా వాయిదా వేయటం కోసంగా కేంద్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేసిన దాఖలాలు కూడా మనకి ఎక్కడా లేవు. కానీ రాష్ట్ర ప్రభుత్వంలో, మరి మన రాష్ట్రంలోనో ఇతర రాష్ట్రాల్లో కూడా ఇట్లాంటి పరిస్థితి ఉందో, ఏదో ఒక సాకు చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలు తమకు అనుకూలంగా ఉన్న సమయానికి ఎన్నికలు నిర్వహించేటట్టుగా పోస్ట్పోన్ చేసుకుంటూ రావటం అనేటటువంటిది ఆనవాయితీగా వస్తుంది. ఇది ఈరోజు కాదు, 2002లో జరిగింది, 2004లో జరిగింది, కంటిన్యూ. ఏదో రకంగా లిటిగేషన్ చేసి రిజర్వేషన్ సిస్టమ్ సరిగ్గా లేదను, ఎలక్టరల్ రూల్స్ రెడీగా లేదను, ఒకళ్ళు ఒక రకమైన పిటిషన్ వేసి ఇంకో రకమైన పిటిషన్ వేసి ఇది జరుగుతూనే ఉన్నది. ఒకటి మాత్రం నిజం, అప్పుడు జరిగినా ఇప్పుడు జరిగినా రాష్ట్ర ఎన్నికల సంఘం కనుక గట్టిగా నిలబడి పోస్ట్పోన్ చేయటానికి వీలు లేదు అని స్టాండ్ తీసుకొని కోర్టుకు పోయి ఉంటే మాత్రం అంత సులభంగా ఎన్నికలను వాయిదా వేసేటటువంటి అవకాశం లేదు. ఇది తప్పకుండా స్టేట్ ఎలక్షన్ కమిషన్ సైడ్ నుంచి ఒక తప్పిదంగా మనం భావించాలి. ఒకే ఒక పాయింట్ ఏంటంటే ఈ తిప్పదం ఈ ఎలక్షన్ కమిషన్ ఈ టైంలో జరిగింది కాదు, ఇది కంటిన్యూస్గా జరుగుతూ ఉన్నది. కాబట్టి దీనికి ఎక్కడ బ్రేక్ పెట్టాలి, ఎట్లా టైంకు ఎలక్షన్స్ నిర్వహించాలి అనే దాని మీద జాతీయ స్థాయిలోనే దృష్టి పెట్టి తగిన సేఫ్ గార్డ్స్ను ఏర్పాటు చేసుకోవడం మంచిది. లేకపోతే ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కూడా తమకు అనుకూలంగా ఉన్నప్పుడు ఎలక్షన్స్ జరగటం కోసంగా దీన్ని పోస్ట్పోన్ చేసుకుంటూ పోవటం జరుగుతుంది. అది ఒక ఆస్పెక్ట్. రెండవది, ఇది మొదటిసారి కాదు, అంతకుముందు కూడా ఒక ప్రభుత్వం నియమించినటువంటి రాష్ట్ర ఎన్నికల సంఘాలు ఇంకో ప్రభుత్వం వచ్చిన తర్వాత పనిచేయడం కూడా చాలా తడవలు జరిగింది. రెండు రకాల అడ్వాంటేజెస్ స్థానిక సంస్థ ఎన్నికల్లో ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటాయి. ఎందుకంటే ఈ ఎన్నికలు అయిన తర్వాత కూడా ఇదే రాష్ట్ర ప్రభుత్వం కొనసాగుతూ ఉంటుంది కాబట్టి అధికారులు ఎవరు కూడా
నిష్పాక్షికంగా ఎంత ఉండాలనుకున్నా కానీ చాలా వరకు ప్రభుత్వానికి పాక్షికంగానే ఉంటారు. మొత్తం ఎస్టాబ్లిష్మెంట్ అంతా ప్రభుత్వానికి పాక్షికంగా ఉన్నప్పుడు ఎలక్షన్ కమిషన్ చేయగలిగింది కూడా చాలా లిమిటెడ్గానే ఉంటుంది. ఇది ఒక మెయిన్ థింగ్. ఎలక్షన్స్, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో ఎప్పుడూ కూడా అధికారంలో ఉన్న వాళ్లకు ఒక పెద్ద అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకనంటే ఈ ఎన్నికలు అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మారదు. రాష్ట్ర ప్రభుత్వం కిందనే ఉద్యోగులు ఉంటారు కాబట్టి ఉద్యోగులు సాధారణంగా కొంతవరకు చూచి చూడనట్టుగా ప్రభుత్వానికి అనుకూలంగానే ప్రవర్తిస్తారు. ఆ పరిధిలో కూడా న్యాయపరంగా నిష్పాక్షికంగా సాధ్యమైనంత వరకు సరిపేటటువంటి అవకాశాలు ఉన్నాయి, జరుగుతూ ఉన్నాయి. ఈ లిమిటేషన్స్ను అధికార పార్టీ ఎట్లా వినియోగించుకుంటుంది అనేది ప్రతిపక్షాలకు కూడా అవగాహన ఉంది. కాబట్టి ఓవరాల్గా సైడ్స్ తీసుకోకుండా స్టేట్ ఎలక్షన్ కమిషన్ కనుక పనిచేస్తూ ఉంది అనేటటువంటి భావన వచ్చినప్పుడు ప్రతిపక్షాలు కూడా పెద్దగా దీనిని ఒక ఇష్యూ చేయటం లేదు కాబట్టి సజావుగా జరిగిపోతున్నాయి. ఈ రోజు వచ్చినటువంటి పరిస్థితిలో 2020లో మొట్టమొదటిసారి ఎన్నికలు నిర్వహించినప్పుడు కనుక స్టేట్ ఎలక్షన్ కమిషన్ తన అధికారాలను ఇప్పుడు వినియోగిస్తున్నట్టుగానే గట్టిగా వినియోగించుంటే పరిస్థితి ఇంత దాకా వచ్చిండేది కాదు. ఆ రోజు కొంత స్లాక్నెస్ ఉంది అనేటటువంటి ఫీలింగ్ వచ్చింది కాబట్టి అది ఆ రోజు ప్రతిపక్షాలు ఆరోపించే కొంత స్టేట్ ఎలక్షన్ కమిషన్ చర్యల వల్ల రాష్ట్ర ప్రభుత్వం లబ్ధి పొందుతూ ఉంది అనేటటువంటి ఆరోపణ ఆ రోజు వచ్చింది. కోర్టు కూడా కొన్ని విషయాల్లో కొంత జోక్యం చేసుకొని ఇంతకన్నా నిష్పాక్షికంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని ఆ రోజు చెప్పడం కూడా జరిగింది. సో ఇదొక ఆస్పెక్ట్. దీనికి మించినటువంటి ఆస్పెక్టు కరోనా కారణంగా ఎన్నికలను వాయిదా వేస్తున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించి చేశారా లేదా అన్నది. చేశాము అని ఎలక్షన్ కమిషన్ చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఆరోగ్య శాఖ నుంచి కావాల్సిన ఇన్పుట్స్ తీసుకున్నామని. కానీ మొత్తం మీద ఈ పవర్ అయితే స్టేట్ ఎలక్షన్ కమిషన్కు ఉన్నదనేటటువంటి దాంట్లో ఎటువంటి సంశయము లేదు. దానికి ఆ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అంత తీవ్రంగా వ్యక్తిగత దూషణలతో రాష్ట్ర ఎన్నికల సంఘం మీద దండయాత్ర చేయడంతో ఈరోజు ఈ సమస్య అంతా మొదలైంది. అది చాలా అవాంఛనీయం, అవసరం లేనిది. సమస్యను జటిలం చేసే రకంగానే ముఖ్యమంత్రి గారి ప్రవర్తన ఆ రోజు ఉంది. కానీ ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థను ఏ రకంగా ట్రీట్ చేయాలి అనేటటువంటి దానికి తగిన విలువనిచ్చే విధంగా ఆయన మాటలు లేవు. అది అయిన తర్వాత తెలిసి రాజ్యాంగాన్ని గురించి కొద్ది మాత్రం అవగాహన ఉన్న ఎవరిని అడిగినా చెప్తారు. ఎవరైనా రాజ్యాంగబద్ధమైన పోస్టులో ఉంటే వాళ్ళు ఉన్న టైంలో వాళ్ళ కండిషన్స్ను వాళ్లకు వ్యతిరేకంగా మార్చడానికి వెళ్ళలేదు, కొత్త వారిని నియమించడానికి వెళ్ళలేదు. కొత్త వారిని నియమించి వాళ్ళ కండిషన్స్ను వాళ్ళకు వ్యతిరేకంగా మార్చడం జరిగింది. సరే, దాని మీద కోర్టుకు పోవడం అనుకున్న విధంగానే స్టేట్ ఎలక్షన్ కమిషన్కు అనుకూలంగా జడ్జిమెంట్ రావడం జరిగింది. జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఆయన విధి అది ఎలక్షన్స్ నిర్వహించడం. ఆయన ఆ ఎలక్షన్స్ నిర్వహించేటట్టుగా ఆ డిస్క్రిషన్ ఆయనకు వదిలేసి ఉండాల్సింది. రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా వ్యాక్సినేషన్ ఇష్యూని తీసుకొచ్చింది, చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. దానిని కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత ఆయన ఒక డెసిషన్కి వస్తే ఇంకా ఆయన డెసిషన్ ఫైనల్. ఎందుకంటే రాజ్యాంగంగా ఆ పవర్స్ ఆయనకున్నాయి. దానిని క్వశ్చన్ చేస్తూ కోర్టు దాకా పోవటం, కోర్టు దాకా పోయి కోర్టులో అన్నింటిలో భంగపాటు పడటం, చివరకు ఎలక్షన్ డేటీలు స్కీమ్స్ ఇప్పుడు ఇవ్వటం జరిగింది. ఇచ్చిన తర్వాత ఈరోజు అధికారుల నాన్ కోఆపరేషన్, ఆయనతో సరిగ్గా సహకరించకపోవటం, సహాయ నిరాకరణ, ఇది చాలా చాలా సీరియస్ మ్యాటరు, చాలా అవాంఛనీయమైనటువంటి మ్యాటరు. దీని రిపర్కషన్స్, పర్యవసనాలు చాలా దాకా ఉంటాయి. ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత అధికార యంత్రాంగం మొత్తం స్టేట్ ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి అధికారం
వాళ్ళ మీద ఎలక్షన్ అంశాలకు సంబంధించి లేదు. ఎలక్షన్కు సంబంధించినటువంటి ఆఫీసర్స్ను వేయటం కానీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవటం కానీ దీనికన్నిటికీ ఆయన క్లియర్గా ఆ పవర్స్ ఉన్నాయని రాజ్యాంగమే చెప్తున్నప్పుడు ఆయన కింద పనిచేసే అధికారి నేను ఇది అమలు చేయను అంటాం చాలా సీరియస్ ఇష్యూ. దీనికి ఎక్కడో చోట చరమగీతం పలకాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇదే మాట రేపు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఎన్నికలు నిర్వహించేటప్పుడు ఎవరైనా అధికారిని అభిశంసించినా యాక్షన్ తీసుకున్నా నేను అమలు జరపనని రాష్ట్ర ముఖ్య కార్యదర్శి అనగలడా? అనలేడు. మరి స్టేట్ ఎలక్షన్ కమిషన్ విషయంలో ఆ రకంగా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు? ఈ అంశాలన్నీ సెటిల్డ్ కేసెస్. 1993-94 ప్రాంతాలలో దీని మీద కొంత అంబిగ్విటీ ఉంది. స్టేట్ ఎలక్షన్ కమిషన్ టైంలో ఆర్ సెంట్రల్ ఎలక్షన్స్ టైంలో ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఆర్డర్స్ను ఎవరైనా మెమో ఇస్తే ఆ పైన రాష్ట్ర ప్రభుత్వం ఎంక్వైరీ చేసి పనిష్మెంట్ ఇచ్చేది, పనిష్మెంట్ ఇవ్వకుండా వదిలేసేది. బట్ దీన్ని శేషన్ గారు సుప్రీంకోర్టుకు తీసుకుపోయిన తర్వాత సుప్రీంకోర్టు చాలా క్లియర్గా ఎలక్షన్ టైంలో ఎవరైనా పనిచేస్తే ఆ పీరియడ్కు సంబంధించి చేసిన మంచి చెడు ఒమిషన్స్ కమిషన్ మీద చర్యలు తీసుకునేటటువంటి అధికారం పూర్తిగా ఎలక్షన్ కమిషన్కు ఉందని చెప్పారు. ఒకవేళ ఏదైనా రూల్ ఉంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్కు అగెన్స్ట్గా రూల్ పోదు, రూల్ అమెండ్మెంట్ అయినా చేసుకోవాలి, లేకపోతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అయినా పాటించాల్సి ఉంటుంది. ఈ ఈ ఈ రకమైనటువంటి బిహేవియర్ను టాలరేట్ చేస్తే ఏ ఇన్స్టిట్యూషన్స్ ఏ సిస్టమ్స్ పనిచేయలేవు. నా దృష్టిలో స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఈ ఇష్యూను మాత్రం చాలా సీరియస్గా తీసుకొని వన్స్ ఫర్ ఆల్ సెటిల్ చేయాల్సినటువంటి అవసరం అనేది హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఈ అంశాలు తీసుకొని పోయి క్లియర్ కట్ ఉన్నది, ఇది క్లియర్ కట్గా లేకపోలేదు, ఉన్నదాన్ని మళ్ళా రీటరేట్ చేయించి దీనికి చరమగీతం పలకపోతే భవిష్యత్తులో వచ్చేటటువంటి ఎలక్షన్ కమిషనర్లకు కూడా ఇది పెద్ద సమస్యగా తయారవుతుంది. ఎలక్షన్ కమిషన్ అనేటటువంటిది కంటిన్యూయింగ్ ఇన్స్టిట్యూషన్. ఈరోజు ఒకరు పవర్లో ఉన్నప్పుడు ఒకళ్ళని నియమిస్తారు, ఇంకోరు రేపు పవర్లో వచ్చినప్పుడు వాళ్ళు పనిచేయాల్సి ఉంటుంది. ఆయన నియమించారు కాబట్టి మాకు అనుకూలంగా లేవు, నువ్వు వద్దు అని అంటే అది అర్థం లేదు. ఆ రకంగా సిస్టమ్స్ పనిచేయవు. అది కేవలం చాలా సంకుచితమైనటువంటి దృక్పథంతో సమస్యలను చూడటం, ఇష్యూస్ను అర్థం కాక ప్రవర్తించడమే కానీ అది సరైనటువంటి విధానం కాదు. ఇన్ఫ్యాక్ట్ ఈ ఇష్యూలో చాలా ఫోకస్లోకి వచ్చే మెయిన్ పాయింట్ అధికారుల పాత్ర ఏంది, ఆల్ ఇండియా సర్వీసెస్ అర్థమైంది. ఆల్ ఇండియా సర్వీసెస్ పెట్టిన మెయిన్ పర్పస్ ఇటువంటి పరిస్థితుల్లో కరెక్ట్ రూల్ పొజిషన్ ప్రకారంగా పోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది. అది విస్మరిస్తే అసలు ఆల్ ఇండియా సర్వీసెస్ ఉండాల్సిన అవసరం లేదు, దానికి అర్థం కూడా లేకుండా పోతుంది. ఈ ఇష్యూ తప్పకుండా హెచ్ఈసి సీరియస్గా తీసుకొని ఆ ఉన్న అంశాలన్నిటి మీద క్లారిటీ వచ్చేటట్టుగా తన పీరియడ్లో చేయగలిగితే భవిష్యత్తులో వచ్చేటువంటి రాష్ట్ర ఎన్నికల సంఘాలకు కొంత సమస్యలు తగ్గించిన వాడవుతాడు. కానీ ఒకటి మాత్రం తప్పకుండా మెన్షన్ చేయాలి, ఎవరైనా రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ సమయానికి ఎన్నికలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వాలు చేసేటటువంటి ప్రయత్నాలకు సహకరిస్తే ఆయన పదవికి ఉన్నటువంటి ఆ రాజ్యాంగబద్ధమైన ఆ స్టేటస్సు, ఆ ఇంపార్టెన్సు రెండూ లేకుండా పోయినట్టే. థ్యాంక్ యూ.